లాంచ్కు విచ్చేసిన అతిథులకు మరియు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను మా కొందరి ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను అప్రోచ్ అయ్యి, సార్ మాతోటి సినిమా ఉంది, వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ప్రతి వాళ్ళు అప్రోచ్ అవుతున్నప్పుడు కొందరు ఏమన్నారంటే, అది చిన్న సినిమాయా, ఎవరు వస్తారు అని కొందరు నిరుత్సాహంతో బ్లెస్సింగ్స్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ వాళ్ళు కొంచెం ముభవంగా వాళ్ళు వ్యక్తపరిచారు. అయితే నేను ఇమ్మీడియట్గా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి, ఇట్లా అయ్యా మీరు పలానా వాళ్ళని కలవండి అని అనగానే ఛాంబర్కి వెళ్ళి ఫస్ట్ కలిసింది శ్రీ కేఎల్ దామోదర ప్రసాద్ గారిని అడగగానే కృతజ్ఞునిగా ఉంటాను. ఎందుకంటే నాకు ఎంతో సపోర్టుగా ఉండి ప్రతి చిన్న విషయాన్ని దగ్గర ఉండి అనా నువ్వేం డల్ కాకు, నేనుంటా సపోర్టుగా. కాబట్టి మంచి ధైర్యం ఇచ్చి పక్కన నిలబడ్డాడు కాబట్టి చాలా హ్యాపీ. ఇంకోటి, నా డైరెక్టర్ రవికి మంచి ఫ్యూచర్ ఉందని నేను కోరుకుంటున్నాను, బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం మా ప్రొడ్యూసర్లు, నా ఫస్ట్ మూవీ చేసిన హుసేందర్ అండ్ బొడ్డుపల్లి నారాయణ. వీళ్ళ రోజు అవకాశం ఇచ్చినందుకు నేను ఈరోజు స్థాయికి రాగలిగాను. దాంతోపాటు నాకు నరేందర్ రెడ్డి సార్ అని, మా నరేందర్ రెడ్డి సార్ నేను ఎప్పుడు వెనకాడ చేసినప్పుడల్లా నాకు ధైర్యం చెప్పి, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పేసి నన్ను ఆర్థికంగాను ప్లస్ సపోర్ట్గాను ఉండి నన్ను ఈరోజు స్టేజ్ మీద నిలబెట్టిండు. అదేవిధంగా అందరూ నా మిత్రులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ లైన్ రావడానికి కారణం ఏంటంటే, లింగంసాపల్లి అనే విలేజ్లో రమేష్ అని ఒక నా మిత్రుడు, నా స్నేహితుడు, ఒక అమ్మాయి వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అతను ఆధారంగా తీసుకొని ఈ లైన్ రాసి డెవలప్ చేసి చేయడం జరిగింది. అలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దని చెప్పేసి మా కాన్సెప్ట్ అని చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హీరో గారికి, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికీ ది బెస్ట్. మందిరి ఒక మాట అన్నారు ఇందాక, ఛాంబర్కి వచ్చాను, కొంతమంది ప్రొడ్యూసర్లు ఈవెంట్కి రామని అడిగాం, వాళ్ళు రామన్నారు, కొంచెం ఇబ్బందిగా మాట్లాడారని. అవన్నీ మౌలేనండి, చాలామంది చాలా మాడుతుంటారు. బట్ మీరు ఛాంబర్కి వచ్చినా కానీ మేము చెప్పేది ఏంటంటే, సినిమా తీసినాక రాబాకండి, సినిమా తీసే ముందు వస్తే కానీ కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ చెప్తూ ఉంటారు. చాలామంది సినిమా తీసి వస్తారు మా దగ్గరికి. సినిమా తీసుకొచ్చినాక మేము చేయగలిగిందే లేదు కాబట్టి మీరు చేసిన సినిమాకి డెఫినెట్గా సపోర్ట్గా ఉంటాం. నేను కానీ ప్రసన్న కానీ ఎవరైనా కానీ కౌన్సిల్ నుంచి. సో విష్ యూ ద బెస్ట్. చిన్న సినిమా ఇక్కడ ఎక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా ఏమి ఉండదండి, ఆడే సినిమానే పెద్ద సినిమా. కాబట్టి పేర్ల మూలంగా చిన్న సినిమా పెద్ద సినిమా విభజిస్తుంటాం, సముద్ర బాగా చెప్తాడు దాని మీద. బట్ అందరికీ ఫస్ట్ టైం ఉంటుంది. మీరు అన్నారు ఫస్ట్ టైం అని, ఫస్ట్ టైం ఎవ్రీబడి హ్యాస్ ఏ ఫస్ట్ టైం. ఒకప్పుడు నేనకి ఫస్ట్ టైమే. సో ఫస్ట్ టైం ఈజ్ నాట్, నువ్వు ఆ లైన్లో దిగుదాం అనుకున్నావు, ఫస్టో లాస్టో యూ గాట్ ఇన్ టు ఇట్ అండ్ యు ఆర్ లక్కీ దట్ యూ హ్యాడ్ సో మెనీ సపోర్టర్స్. చాలామందికి అలా ఉండరబ్బా, నువ్వు 4 పేర్లు చేసినావు ఇక్కడ. మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఒకళ్ళే వస్తారు, ఎవరున్నారు సపోర్ట్ అంటే నిన్నే సార్ అంటాడు, వెనకాల సపోర్ట్ ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. సో నీకు ఇంతమంది సపోర్ట్ ఉంటాం చాలా మంచి విషయం. సో వాళ్ళందరికీ కూడా నువ్వు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్. చిత్రం ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I20 సాంగ్ చూసాం, ఏలేందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, లిరిక్ రైటర్ చాలా బాగా రాశాడు, ఆడియో చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ డైరెక్టర్. అలాగే మన హీరో పేరు మార్చారు, నేను మంచి మాట అన్నారు మహేంద్ర గారు. థ్యాంక్ యూ. సూర్యరాజ్ అంటే సూర్య అనే పేరు మీద అంతా సక్సెసే ఇక్కడ. అలాగే రాజ్ అనే పేరు మీద అంతా సక్సెసే. తెలుగు ఇండస్ట్రీలో, తమిళ ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో అన్నిట్లో ఆ పేరుకి రెండింటి పేర్లకు తిరగలేదు, సూర్యుడికి రాజుకి. అంత మంచి సక్సెస్ నేమో, మంచి పేరు పెట్టుకున్నారు. ఆ సూర్యుడిలాగా రాజులాగా మీరు పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కూడా దర్శకుడు రవీందర్కి, నిర్మాత మహేంద్ర గారికి కూడా I20 అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో ఈ సినిమా కూడా అంత గొప్ప సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ఎంటైర్ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదండి. కంటెంట్ ఉన్నదే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా. అలాగే పెద్ద వ్యక్తులు చిన్న వ్యక్తులు అనేది లేదండి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఎవరు వస్తే వాళ్ళే పెద్దోళ్ళు, ఆడిందే పెద్ద సినిమా, అదే ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇండస్ట్రీకైనా భూమి మీదకైనా ఒకళ్ళుగానే వస్తాం, ఒకళ్ళుగానే యుద్ధం చేస్తాం. కానీ మనం చేసుకునే పాజిటివ్ని బట్టి మనం వెనక ఎంతమంది రావాలనేది ఫిక్స్ అవుతారు. అలాగా సినిమా కూడా ఎప్పుడు ఒంటరిగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత అది మన ప్రపంచమై మన చుట్టూ చాలా పెద్ద ప్రపంచం వస్తుంది. ఈ సక్సెస్సే దానికి మంచి నిరూపణ కావాలని మహేంద్ర గారికి, హీరో గారికి అండ్ దర్శకుడు రవికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. Be care of girls caption. Beware of girls. ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో ట్రైలర్లో అలాగే కనిపించింది. సాంగ్స్ ఎక్స్ట్రాడనరీగా తీశారు. ప్రొడ్యూసర్ గారు ఏ ఉద్దేశంతో పెట్టారో రాజుకు సూర్యరాజ్ కంగ్రాట్స్ అండి, మంచి పేరు పెట్టారు. సూర్యరాజ్ సూర్యుడిలాగా వెలుగొందుతూ సినిమా పరిశ్రమలో సక్సెస్ అవ్వాలని మేము ఇంతకుముందు మా మహేంద్ర గారే మాట్లాడుతూ సాక్షాత్ రామానుజులా కనిపించారంటే నిజమే. ఈ రామానుజుల సినిమా తీసిన తర్వాత నేను అందరికీ దేవుళ్ళలాగా అనిపిస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ పాత్ర కృష్ణుడు అవన్నీ చేసిన తర్వాత సెట్లోకి వస్తే అందరూ పాదాభివందనాలు చేసేది. మళ్ళీ నేను ఈ పాత్ర చేసిన తర్వాత సెట్లో నాకు అందరూ పాదాభివందనం చేస్తుంటే ఆశ్చర్యపోయినా. అంటే కేవలం ఒక సినిమా ద్వారా జరుగుతుంది ఇది. అలాగా ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొడ్యూసర్ గారు మామూలుగా చెప్పలే, ఆయన యాంకర్ కంటే స్ట్రాంగ్గా చెప్పాడు. ఆయన మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ చేశాడు. మాకు చెప్తానికి ఏం లేదు. ఆయన కేజీఎఫ్ లాగా ఉన్నాడని చెప్పాడు, ఇవన్నీ చెప్పేశాడు. ఆయన కంప్లీట్ కవర్ చేశారు. మీరు మొత్తం ప్రిపేర్ అయి వచ్చినట్టుంది ఈ ఫంక్షన్ రోజు నేను ఏం చేయాలి ఏంటి అని. సో ఆయన ప్రొడ్యూసర్ గారికి చాలా ఉత్సాహంగా జరిగిన అనుభవాలు, తనకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఆయన ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమా అనుభవాలని చెప్తూ చిన్న సినిమా అని ఆయన భావం చెప్పాడు. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు అందరికీ, నేను ఈ దాదాపు 600 సినిమాలకి నేను గెస్ట్గా ఉండి సపోర్ట్గా ఉంటే నేను చెప్పేది ఒకటే అందరికీ. ఒకటే ఎగ్జాంపుల్ అండి, హనుమాన్ అనే సినిమా రిలీజ్ అయింది. పక్కన పెద్ద స్టార్ హీరోలు 4 ఉన్నారండి. మహేష్ బాబు లాంటి వాళ్ళు, నాగార్జున, వెంకటేష్ లాంటి సినిమాలు ఉంటే హనుమాన్ అనే సినిమాకి థియేటర్స్ దొరకలేదు ఆ టైంలో, సంక్రాంతి టైంలో. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత హనుమాన్కి ఏమో టికెట్లలో ఈ 4 థియేటర్ల జనం ఖాళీ. చెప్పండి, పెద్ద సినిమా చిన్న సినిమా 100 కోట్ల సినిమా ఏంటి? సో ఇక్కడ నిన్న మొన్న వచ్చిన ప్రేమలు, అది ఎవరు తెలియదు, ఆర్టిస్ట్ ఎవరో తెలియదు. ఇంకా నువ్వన్నా తెలుసు, 3 సినిమాలు తీసింది, లాస్ట్ సినిమా కూడా నేనే గెస్ట్గా ఉన్నా. నువ్వన్నా తెలుసు కనీసం, మేమందరం ఉన్నాం. ఆ సినిమా ఎవరో కూడా తెలియదు. అలాగే ఇంకోటి ముంజమల్ బాయ్స్ ఏదో ఉంది, మంజుమల్ బాయ్స్, వాళ్ళు అసలు ఎవరు తెలియదు. ఒక కాన్సెప్ట్తో తీశాడు సినిమా, సూపర్ హిట్. నేను అదే చెప్తాను. ఇంతకుముందు కూడా ఒక ఆయన ఇక్కడ డిస్కస్ చేస్తుంటే, ఇక్కడ వచ్చిన పెద్దలకు, చిన్నలకు, మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలండి. మా గెస్ట్గా మా సముద్ర గారు, డైరెక్టర్ గారు, మేము ఆయన చూసి మేము వచ్చిన వాళ్ళము. ఆయన సింహారాజ్ సినిమా అప్పుడు నేను చిన్నోడిని, ఆయన సినిమా చూస్తుంటే ఈ సినిమా ఏంటని ఆ సారు మాకు పిలువగానే రానందుకు చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. మాకు ఎన్నుగా ఉండి మా నరేంద్ర రెడ్డి సార్ గారు మాకు చాలా వెనుక ఉండి మాకు మీరు వెళ్ళండి, మీరు ఉండండి అని మాకు ముందుకు వచ్చి నడిపించారు మా సారు. సార్ మీరు ఇంత అవకాశం చాలా హ్యాపీ సార్. మా ప్రొడ్యూసర్ గారు సార్ మహేందర్ గారు, ఆయన నా అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ. నన్ను నమ్మి నా కోసం ఇంత ఖర్చు పెట్టి ముందుకు వచ్చి చాలా హ్యాపీ సార్ మీకోసం. మా శ్రీకోటి గారు, ఆల్రెడీ మేము సినిమా చేసినామండి. మా డైరెక్టర్ గారు రవీందర్ గారు, నేను, నువ్వెవరే చెల్లి మూవీ, ఫస్ట్ మూవీ. ఆ సినిమాకి మా శ్రీకోటి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి బ్యాక్గ్రౌండ్. అలానే దీంట్లో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఎందుకు చాలా థ్యాంక్ యూ అండి. హీరో ఫ్రెండ్గా మంచి క్యారెక్టరు. నాతో పాటు మా సద్దాము, రియాజు, తర్వాత చిత్రం శ్రీను, జోష్ రవి, వీళ్ళందరూ చేశారు మంచి క్యారెక్టర్స్. డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకెక్కువ చెప్తే చాలా టైం అయింది ఇప్పటికే. చాలా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.